అని చంద్రశేఖర్. నాకు రావులు ఎక్స్ట్రాలు ఏమీ యాడ్ చేయొద్దు, నేను చాలా సాధారణమైనటువంటి వ్యక్తిని. థ్యాంక్ యూ. ఓకే, బట్ ఏదేమైనటికీ మీరు పొద్దున్నుంచి ఇప్పటి వరకు బాగా కష్టపడి ఉంటారు. లెగిసిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి ఏదో ఒకటి వండాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి భర్తలకి కానీ మీకు కానీ వంట చేసుకోవాలి. పొద్దునుంచి కష్టపడి వర్క్ చేస్తుంటారు. అయినా కూడా ఇంత ఓపికగా మరి ఏదో ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఉన్నారు అంటే ఏదో ఒకటి రెండు బలమైన కారణాలు ఉంటాయి. ఒకటి, మీరు బాగా ఇబ్బందులు పడుతూ ఉండుంటారు. మా నుంచి మేము మీకు ఏదన్నా చేయగలమనేటువంటి ఒక ఆశతో వచ్చి ఉంటారు. రెండోది, కొత్త వ్యక్తి వస్తూ ఉన్నాడు, ఎలా ఉంటారో చూద్దామని ఉంటారు. ఈ రెండు కారణాలతో మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఎయిమ్స్ అనేది తీసుకురావడంలో మొట్టమొదటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాంతానికి రాజధాని కనుక లేకుండా ఉంటే ఈ ఎయిమ్స్ అనేది ఉండేది కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, 2014-19 మధ్య ఒక ఎయిమ్స్ కానీ ఒక 3 యూనివర్సిటీలు కానీ తీసుకువస్తే ఈ 4-5 సంవత్సరాల్లో ఏమి ఎక్స్ట్రా తీసుకొచ్చారో మీరు అర్థం చేసుకోవాలి. అదే అప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక రాకపోయి ఉంటే ఈ ఎయిమ్స్ ఉండేది కాదు, ఈ 3000 మందికి ఉద్యోగాలు కూడా ఉండేవి కాదు అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా ఒక అడవిలాగా మార్చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాజధాని ప్రాంతం కనుక డెవలప్ అయ్యి ఉంటే ఇక్కడ వచ్చేటువంటి కొత్త కొత్త బిల్డింగులు కానీ, మరెన్నో యూనివర్సిటీలు కానీ, మరెన్నో మెడికల్ కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ వల్ల కానీ 3000 నుంచి 6000 అయ్యేదో 60,000 అయ్యేదో ఎంతో మందికి ఇక్కడ ఉపాధి దొరికేది. ఎందుకంటే ఒక మహిళగా ఒక ఇల్లు గడవాలంటే కేవలం మీరు ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తే సరిపోదు. భర్త ఆనందంగా ఉండాలి, పిల్లలు ఆనందంగా ఉండాలి. మరి ఈరోజు పిల్లల్ని చూస్తే గంజాయి, మత్తు మందులకి బానిసైపోతూ ఉన్నారు. వాళ్ళని స్కూళ్ళకు పంపించాలంటే చాలా కష్టంగా ఉంది. రోడ్లు చూస్తే మరీ అధ్వానంగా ఉన్నాయి. మరి మగవారు పని చేయాలంటే ఎక్కడ పని ఉంది అని అడుగుతూ ఉన్నాను. భవన కార్మికులు ఈ ప్రాంతంలో అత్యంత ఆదాయకరమైనది భవన కార్మికులు. భవన కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే, ఒక ఇసుక లేకుండా చేసి, ఇసుకని ఒక మాఫియా లాగా చేసి ఒక భవనం కనుక కడితే ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి, ఇంజనీర్ దగ్గర నుంచి, సిమెంట్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, టైల్స్ వేసే వాళ్ళ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, పెయింటర్ దగ్గర నుంచి ఎంతమంది, దాదాపుగా 100 వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తుల జీవన శైలి మారిపోతుంది. ఈయన ఇచ్చేటువంటి 5,000, 10,000 ముష్టి డబ్బులకు ఎవరికి కావాలి? ఒక వ్యక్తి కష్టపడితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా దాదాపుగా 800 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటారు. అంటే నెలకు 30,000 రూపాయలు సంపాదించుకుంటారు. సంవత్సరానికి దాదాపుగా 4 లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి కుటుంబాలను చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా. అంటే తెలుసు, ఇసుక లేకపోతే ఇన్ని కుటుంబాలు అప్పుల పాలవుతాయని తెలిసి కూడా ఆయన సొంత లాభం చూసుకొని ఒక కార్పొరేట్ సంస్థకి ఇసుక మొత్తాన్ని ఇచ్చిపారేశారు. ఈరోజు ఆటో కార్మికులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ఆటోలకు కూడా ఆదాయం తగ్గిందన్నారు. ఎందుకు తగ్గింది అంటే కాంపిటీషన్ పెరిగిందన్నారు. కాంపిటీషన్ ఎందుకు పెరిగింది అంటే, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఒకప్పుడు దేదీప్య మానవుగా వెలిగేది. ఎన్నో కట్టడాలు, ఎంతోమంది విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చేవాళ్ళు, వాళ్ళు మొత్తం తగ్గిపోయారు. ఈ రోజున హోటల్ పరిశ్రమలు కానీ మొత్తం సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు అదేవిధంగా కొద్దో గొప్ప సంక్షేమం రూపంలో ఇచ్చి మందు రూపంలో మొత్తం డబ్బు ఆయన వెనక్కి తీసుకుంటా ఉన్నారు. మీరు మీ హస్బెండ్లను అడగండి, మీరు మందుకు డబ్బు ఎలా పే చేస్తున్నారు అని. ప్రపంచం మొత్తం డిజిటలైజ్ అవుతుంది, కానీ ఒక్క మందు మాత్రం కేవలం క్యాష్ రూపంలో తీసుకుంటారు. 5 సంవత్సరాల క్రితం 60 రూపాయలు ఉండేటువంటి మందు ఈరోజు 200 రూపాయలు చేశారు. మందు అనేది కొంతమందికి బలహీనత, దాన్ని ఒక్కసారిగా మానలేరు. ఆ బలహీనతని అడ్డం పెట్టుకొని
పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఆ ఇచ్చే మందు 200 రూపాయల మందు తాగితే చాలా మందికి కిక్కెక్కట్లేదంట. వాళ్ళు 2 బాటిల్స్ తాగాలంటే 400-600 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ రోజున. కాబట్టి మహిళలుగా మీరు పిల్లలను కానీ హస్బెండ్లను కానీ బాగా మోటివేట్ చేయగలిగినటువంటి వ్యక్తులు. మీరు తలుచుకుంటే ఒక ఆది పరాశక్తిగా మారగలరు. ఈ ప్రభుత్వాలను కూల్చగలరు. ఎందుకంటే ఒక ఉల్లిగడ్డ రేటు పెరిగితే మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి రోజులు ఉన్నాయి. మీరు నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజు ఎంత పెరిగినాయి? మీకు 5 సంవత్సరాల క్రితం వచ్చేటువంటి శాలరీ ఈరోజు ఉన్నట్టు శాలరీ కొంచెం పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు 200%, 300% పెరిగినాయి. ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోండి. కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతున్నాయి. విపరీతమైనటువంటి అవినీతి. కాబట్టి మీరందరూ చూస్తున్నటువంటి జీవన విధానం మాకు అర్థమవుతోంది ఎందుకు ఇట్లా జరుగుతుందని. మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావటం కానీ, రోడ్లు బాగు చేయటం కానీ, డ్రైనేజీలు ఇంప్రూవ్ చేయటం కానీ, ఈ చుట్టుపక్కల ముఖ్యంగా వాటర్ సమస్య తీర్చడం కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి డంప్ యార్డులకు దూరంగా పెట్టడం కానీ. ఇప్పుడు ఎయిమ్స్ అక్కడ హాస్పిటల్ పెట్టి పక్కన డంప్ యార్డు పెడితే ఏం ఉపయోగం అయ్యా? ఆ వ్యాధులన్నీ అక్కడ ఉండే వాళ్ళకి వస్తాయా రావా అని అడుగుతా ఉన్నా. కాబట్టి వీటన్నిటి మీద నాకు నారా లోకేష్ గారికి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. మీరు ఆలోచించండి. నారా లోకేష్ గారి గురించి 2 మాటలు మాట్లాడాలి. విపరీతంగా కష్టపడతారు ఆయన. చాలా మంచి వ్యక్తి, మీ అందరికీ తెలియదేం. చాలా ఫెయిర్గా ఉంటారు ఆయన. 2 గొప్ప వ్యక్తుల కలయిక. వాళ్ళ అమ్మగారిది అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి వచ్చినటువంటి ఒక జీన్ అయితే, ఇటుపక్క నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చినటువంటి ఇంకొక జీన్. చాలామంది వ్యక్తులు ఉంటారు ఈ సమాజంలో. తండ్రో తాతో లేకపోతే అమ్మో నాయనమ్మో ఎవరో ఒకళ్ళు ఫేమస్ వ్యక్తులు ఉంటారు. కానీ 2 మహానుభావుల కలయికతో పుట్టినటువంటి సింహం మన నారా లోకేష్ గారు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆయన మరో 40 సంవత్సరాలు ఇక్కడ రాజకీయం చేయబోతూ ఉన్నారు. మీకు సేవ చేసుకోబోతూ ఉన్నారు. నేను కానీ ఆయన కానీ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వచ్చి ఇలాంటి వేదికల మీదే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలి అంటే మేము వచ్చి ఈ 4 సంవత్సరాల్లో మీరు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే 2 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో అత్యంత అదృష్టం చేసుకున్నాయి. ఒకటి కుప్పం, 2 మంగళగిరి. ఎందుకంటే మంగళగిరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కానీ మంత్రులతో కానీ మాట్లాడి మీకు కావాల్సిన ప్రతి సౌకర్యం కమ్యూనిటీ హాల్స్ నుంచి, స్కూల్స్ నుంచి, ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి, ఇందా చెప్పినట్లు రోడ్ల నుంచి ప్రతి ఒక్కటి పక్కా ఇళ్లతో సహా 20,000 పక్కా ఇళ్లతో సహా నెక్స్ట్ 3 నుంచి 4 సంవత్సరాల్లో చేయబోతున్నారు. మీరు ఒక విధంగా చాలా అదృష్టవంతులు ఈ నియోజకవర్గంలో ఉండటం అని చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు అదే కృతజ్ఞత ఓట్ల రూపంతో తీర్చుకోవాలని ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 10,000తోనో 15,000తోనో మమ్మల్ని గెలిపిస్తే పోన్లే గెలిపించారు అనుకుంటాం. అదే 50,000 నుంచి 70,000తో గెలిపించారంటే మాకు ఒక కృతజ్ఞత ఉంటుంది. అరే ప్రతి ఒక్కరూ మమ్మల్ని కావాలని ఇంత మెజారిటీతో మీరు గెలిపించారు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక బలమైన కృతజ్ఞత కలిగి ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి. చేసి అద్భుతమైన మెజారిటీతో మీ అందరూ మమ్మల్ని గెలిపించాలని, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని మనస్ఫూర్తిగా శక్తి మేరకు మీ జీవితంలో వెలుగులు నింపే విధంగా మేము ప్రవర్తిస్తామని తెలియజేసుకుంటూ నా ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.